హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ స్విమ్స్ హాస్పిటల్లో ఉన్నాను. ఇది టీటీడీ అండర్లో జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి ట్రీట్మెంట్స్, సర్జరీస్, ఆపరేషన్స్ నిజంగా చాలా అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్తో ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలా వరకు కూడా అవగాహన లేకుండా ఇక్కడ నుంచి అంటే ఇతర రాష్ట్రాలకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. కాకపోతే మన తిరుపతిలోనే ఇక్కడ అత్యాధునిక వసతులతో కూడుకున్నటువంటి అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం నేను ఈ ఆపరేషన్ థియేటర్ వద్ద ఇక్కడ హార్ట్కి సంబంధించి కావచ్చు, అంటే న్యూరో, అదేవిధంగా కంటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్, ఈ ఒక్క సర్జరీకి సంబంధించినటువంటి ఆపరేషన్ థియేటర్లో జరుగుతుంది. మన వెనక వైపు కనిపిస్తున్నటువంటి ఈ డిపార్ట్మెంట్లో జనరల్ సర్జరీ, యూరాలజీ, ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. మనం ఒకసారి లోపలికి వెళ్దాం. లోపల ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి, సర్జరీ అదేవిధంగా ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారన్న దానిపైన కూడా మనం మాట్లాడదాం. అంతపాటు స్విమ్స్కి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్, డైరెక్టరు ఆర్వి కుమార్ కూడా అందుబాటులో ఉన్నారు. సార్ కూడా మనకి ఇక్కడ జరిగేటువంటి ఆపరేషన్స్, సర్జరీస్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మనకి అందుబాటులో ఉన్నారు. నిజంగా ఎక్కడా లేని విధంగా సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ సంబంధించినటువంటి వసతులతో కూడుకున్నటువంటి ఆపరేషన్ థియేటర్స్ స్విమ్స్లో అందుబాటులో ఉన్నాయని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. వచ్చేటువంటి పేషెంట్స్ కూడా కంప్లీట్గా ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఏదైనా హెల్త్కి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు ఉన్నా కూడా కంప్లీట్గా ఇక్కడ ఉచిత వైద్యం అందించేటువంటి ప్రయత్నం చేస్తారు. మనతో పాటు డైరెక్టర్ ఆర్వి కుమార్ ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్, మొత్తం స్విమ్స్ హాస్పిటల్ చూస్తుంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆపరేషన్కి సంబంధించి కావచ్చు, అంటే బైపాస్, హార్ట్కి సంబంధించి కావచ్చు, అంటే సర్జరీ, ఇవన్నిటిని కూడా కొన్ని కాంప్లికేషన్స్ అనేది సార్ ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ అనేది మీరు చేసేటువంటి సర్జరీస్, ఆపరేషన్స్? ఓం నమో వెంకటేశాయ. మీరు తిరుపతి స్విమ్స్ పద్మావతి జనరల్ హాస్పిటల్లో సుశ్రుత ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్లో ఉన్నారు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహాయంతో దాదాపు 15 కోట్ల వ్యయంతో 10 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్ కాంప్లెక్స్ నిర్మించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మీరు అపరాజిత కాంప్లెక్స్లో ఉన్నారు. ఈ అపరాజితాలో 5 ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి. ఇందులో 2 ఆపరేషన్ థియేటర్లు గుండె, ఊపిరితిత్తుల విభాగానికి సంబంధించిన ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. మరి 2 న్యూరో సర్జరీ, అంటే మెదడు, వెన్నుపాముకు సంబంధించిన ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. 3వ దాంట్లో కంటికి సంబంధించిన ఆపరేషన్లు అవి జరుగుతూ ఉంటాయి. అలాగే దీనికి ఎదురుగా ఉన్న అలమైలు అనే ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్లో జనరల్ సర్జరీ విభాగానికి చెందినటువంటి గాల్ బ్లాడర్ కానీ, అపెండిక్స్ కానీ, హెర్నియా, హైడ్రోసిల్ ఆపరేషన్లు జరుగుతూ ఉంటాయి. అలాగే అక్కడ యూరాలజీ ఆపరేషన్లు, అంటే కిడ్నీలు, మూత్రపిండాలు, వాటికి సంబంధించిన ఆపరేషన్లు జరిగేటువంటి ఏర్పాటు ఉంది. అంతేకాకుండా ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లాస్టిక్ సర్జరీ విభాగం వాళ్ళు కూడా ఈ అలమేలు ఆపరేషన్ థియేటర్లో చేస్తూ ఉంటారు. ఇలా 24 గంటలు కూడా ఈ 10 ఆపరేషన్ థియేటర్లు, అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అనేక సూపర్ స్పెషాలిటీ సేవలని సమాజంలోని అట్టడుగు వర్గాలకు అందించేటువంటి ఉద్దేశంతో నిర్మించబడి అత్యున్నత ప్రమాణాలతో పనిచేస్తూ ఉన్నాయి. సార్, ఇది బైపాస్ అంటేనే చాలా వరకు ప్యానిక్ అవుతూ ఉంటారు. అంటే ఆపరేషన్ థియేటర్స్లోకి వెళ్ళగానే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు అక్కడ ఉండేటువంటి స్టాఫ్, అనస్థీషియా ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ప్యానిక్ ఉంటుంది. దానివల్లే కొంత టెక్నాలజీ ఉండేటువంటి హాస్పిటల్స్కి వెళ్తూ ఉంటారు. మన స్విమ్స్లో ఎటువంటి టెక్నాలజీ, ఎటువంటి డాక్టర్స్ అందుబాటులో ఉన్నారు? మన దగ్గర జాతీయ, అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్లలో ట్రైనింగ్ అయినటువంటి వివిధ విభాగాల్లో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు కూడా ఉన్నారు. ఇక్కడ బైపాస్ సర్జరీస్ అనేవి కేవలం కార్పొరేట్లో మాత్రమే జరుగుతాయి అనేటువంటి ఒక ఇది ప్రచారంలో ఉంది. కానీ కొంత విరామం తర్వాత గత 6 నెలల్లో దాదాపు మనం ఇక్కడ స్విమ్స్లో 150 ఆపరేషన్లు, గుండెకు సంబంధించిన బైపాస్ ఆపరేషన్లు అయితేనేమి, వాల్ రీప్లేస్మెంట్లు అయితేనేమి, చిన్నపిల్లలకు సంబంధించిన గుండెలో రంధ్రాలు మొదలైనవి అయితేనేమి, దాదాపు 150 ఆపరేషన్లు అత్యున్నతమైనటువంటి సక్సెస్ రేటుతో చేయగలిగాము. ఇవన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలో
పేషెంట్లకు ఎటువంటి రుసుము లేకుండా జరపబడుతూ ఉన్నాయి. ఎక్కడైతే ఆరోగ్యశ్రీ వర్తించదో అక్కడ సీఎం రిలీఫ్ ఫండ్తో కానీ లేక తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రాణదానం సహకారంతో ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు అందించేటువంటి ఇది ఉన్నది. బైపాస్ అనగానే మామూలుగా యాంజియోగ్రామ్ జరుగుతుంది. ఈ యాంజియోగ్రామ్ అనేది కార్డియాలజీలో చేస్తారు. దాన్ని బట్టి గుండెకు పోయే రక్తనాళికలో పూడికలు ఉంటే మరి ఒకటి కంటే ఎక్కువ ఉన్నట్లయితే టెంట్లు అవి పనికిరావు అనుకుంటే అప్పుడు బైపాస్కి మామూలుగా రెఫర్ చేయటం జరుగుతుంది. ఆ బైపాస్కి రెఫర్ చేసిన తర్వాత మేము కూడా ఇక్కడ అంటే ఆ గుండెలో రక్తనాళాలు బైపాస్కి అనుకూలంగా ఉన్నాయా లేదా, గుండె కానీ మొత్తం పేషెంట్ కానీ గుండె ఆపరేషన్ తట్టుకునేటువంటి శక్తి ఉందా లేదా అనేది అనేక రకాలైన పరీక్షలతో చేస్తాము. అలాగే వీళ్ళందరికీ కూడా బ్లడ్ ప్రెషరు, షుగరు లాంటి వ్యాధులు కూడా ఉంటాయి. అందువల్ల వీళ్ళను ఒక 3-4 రోజుల ముందే అడ్మిట్ చేసుకొని వాటన్నిటికీ సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి వాటన్నిటిని బాగా కంట్రోల్లోకి తెచ్చి ఈ ఆపరేషన్లు అనేది చేయడం జరుగుతూ ఉంది. మామూలుగా ఈ ఆపరేషన్ ముందు రోజు మా అనస్థీషియా డాక్టర్లు వచ్చి అనస్థీషియా కొరకు చెకప్ చేస్తారు. ఆ చెకప్ చేసినప్పుడు వాళ్ళు అన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఆ పేషెంట్ ఎటువంటి యాంగ్జైటీకి లోన్ కాకుండా ఉండటానికి, తర్వాత సుఖంగా నిద్ర పట్టడానికి కొన్ని మందులు అవి ఇవ్వడం జరుగుతుంది. అది అయిన తర్వాత ఉదయం ఇక్కడికి ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్లోనికి తీసుకురావడం జరుగుతుంది. దాదాపు అనస్థీషియా అనేది ఇవ్వడానికి దాదాపు 1 గంట సమయం పడుతుంది. దాని తర్వాత పేషెంట్కి ఎటువంటి స్పృహ ఉండదు, ఎటువంటి నొప్పి కానీ తెలియదు. ఈ ఆపరేషను దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. దీంట్లో కాళ్ళలో ఉన్నటువంటి సిరలు, వెయిన్స్ అని అంటారు, వాటిని అలాగే ఛాతీలో ఉన్నటువంటి మరికొన్ని రక్తనాళాలను తీసుకొని పూడికలు ఏవైతే ఉన్నాయో ఆ పూడికలకు తరువాత మరొక ఎక్కువగా రక్తం సరఫరా అయ్యే విధంగా ఈ బైపాస్ సర్జరీలో చేయడం జరుగుతుంది. ఈ బైపాస్ సర్జరీ అయిన తర్వాత దాదాపు ఒక 6 నుంచి 10 గంటలు ఇంటెన్సివ్ కేర్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఆ సమయంలో పేషెంట్ వెంటిలేటర్ మీద ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత బాగా మెలుక్కొని స్పృహ బాగా వచ్చిన తర్వాత వెంటిలేటర్ నుంచి డిస్కనెక్ట్ చేయటం జరుగుతుంది. వెంటిలేటర్ నుంచి డిస్కనెక్ట్ చేసిన తర్వాత గుండెకు పోయే కొన్ని రకాల మందులు అవి ఉంటాయి. అవి మరొకటి 2 రోజులు ఇవ్వబడటం జరుగుతుంది. దాని తర్వాత 3వ-4వ రోజు పేషెంట్ లేచి తనంతట తానే తిరగగలిగే పరిస్థితి వస్తుంది. మొదటి రోజు నుంచే 12 గంటల తర్వాతే రోగి తన ఆహారం తను తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత కొంచెం లేచి తిరిగి ఎటువంటి డాక్టర్ పర్యవేక్షణ, నర్సుల పర్యవేక్షణ అవసరం లేదు అనే పరిస్థితి రాగానే వారం నుంచి 10 రోజుల్లో ఆ పేషెంట్ని డిశ్చార్జ్కి సిద్ధం చేసి ఇంటికి సరైనటువంటి సలహా చెప్పి ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇది దాదాపు మనము ఒక 10 ఆపరేషన్లు చేసినట్లయితే దాదాపు 9 ఆపరేషన్లలో ఇలా తేలిగ్గా జరిగి ఇంటికి పోవడం జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గుండె బాగా దెబ్బతినటం వల్ల కానీ, అప్పుడే హార్ట్ అటాక్ వచ్చి కాంప్లికేషన్స్ రావడం వల్ల కానీ, అలాంటి కొన్ని హై రిస్క్ కేసెస్లో కొంత ఇబ్బందులు అనేవి రావటం జరుగుతుంది. లేకపోతే బైపాస్ సర్జరీ అంటే తక్కిన ఆపరేషన్ లాగే సులభంగా రిస్క్ లేకుండా చక్కగా చేసుకొని తరువాత ఇక్కడ తిరుపతిలోనే నేను ఆపరేషన్ చేసినటువంటి వాళ్ళు దాదాపు 25 సంవత్సరాల మీదుగా చక్కగా వాళ్ళు ఉద్యోగం చేసుకొని తర్వాత రిటైర్ అయ్యి తర్వాత కూడా పనిచేస్తున్నటువంటి కొంతమంది పేషెంట్స్ కూడా ఉన్నారు. అందువల్ల బైపాస్ సర్జరీ అంటే ఏమాత్రం భయపడక్కర్లేదు. స్విమ్స్లో మనకు అత్యాధునికమైన టెక్నాలజీ అంతా మనకు అందుబాటులో ఉంది. చక్కటి డాక్టర్లు, చక్కటి నర్సింగ్ స్టాఫ్, చక్కటి టెక్నీషియన్స్. ఈ హార్ట్ ఆపరేషన్స్ జరిగేటప్పుడు గుండెకి, ఊపిరితిత్తులకి మనం రెస్ట్ ఇస్తాము. ఆ రెస్ట్ ఇచ్చిన సందర్భంలో వాటి పని చేయటం కోసమని కృత్రిమంగా గుండె, శ్వాస వాడేటువంటి హార్ట్ లంగ్ మెషిన్ వాడతాము. అది అన్ని ఆపరేషన్ థియేటర్లో గుండె ఆపరేషన్ చేసే
ప్రతి టీమ్ దాంట్లో అనేది ఇక్కడ ఉందనేసి అన్నారు. అవును, ఇక్కడ మన దగ్గర 2 మెషిన్లు ఉన్నాయి. ఓకే. ఒకేసారి మనము గుండెకు సంబంధించిన 2 ఆపరేషన్లు చేయగలిగేటువంటి వసతి మనకు ఉన్నది. నేను డాక్టర్ సుమధు, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ అనస్థిషియాలజీ, వర్కింగ్ ఇన్ CTVS డిపార్ట్మెంట్. ఐఎమ్ విత్ మై టీమ్, మై ప్రొఫెసర్ అండ్ HOD సార్ డాక్టర్ అలోక్ సమంత్రాయ్ సార్. నేను ఇప్పుడు మీకు కార్డియాక్ సర్జరీస్కి వచ్చిన పేషెంట్స్ని ప్రీ ఆపరేటివ్గా ఎలా ఆప్టిమైజ్ చేస్తాము, ఇంట్రా ఆపరేటివ్గా మేమేమి ఎలా మేనేజ్ చేస్తాం పేషెంట్ని, అండ్ పోస్ట్ ఆపరేటివ్గా ఏం మానిటర్ చేస్తాము, ఎలాగ పేషెంట్ని మొత్తంగా బయటికి తీసుకొస్తాము ICU నుండి, ఆ జాగ్రత్తలన్నీ చెప్తున్నాను. ప్రీ ఆపరేటివ్గా అంటే సర్జరీకి ముందు ఆ పేషెంట్కి ఏమైనా వేరే కొమార్బిడిటీస్ ఉన్నాయి అంటే లైక్ కొంతమంది పేషెంట్స్కి BP ఉంటుంది, కొంతమంది పేషెంట్స్కి డయాబెటీస్ అంటే షుగర్ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి ఆస్మా ఉంటుంది, TB ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా, ఇవన్నీ ఫస్ట్ మేము చూస్తాము. ఇవన్నీ కంట్రోల్లో ఉంటే ఓకే, లేదంటే ఆ మందులు పెట్టి ఇవన్నీ కంట్రోల్లోకి తెచ్చిన తర్వాతే కార్డియాక్ సర్జరీకి తీసుకోబడుతుంది. అండ్ రిగార్డింగ్ పేషెంట్ వైటల్స్ అంటే హార్ట్ రేట్ ఎంత ఉంది, గుండె ఎలా కొట్టుకుంటుంది, BP ఎలా ఉంది, అది కంట్రోల్లో ఉందా లేదా, ఇంకా మిగతావి పెరిఫెరల్ సైన్స్ అన్నీ ఉంటాయి, అవన్నీ కంట్రోల్లో ఉన్నాయా లేదా చూసుకుంటాము. ఒకవేళ కంట్రోల్లో లేకపోతే వాటిని అన్నింటినీ ఆప్టిమైజ్ చేసుకొని తర్వాత మాత్రమే పేషెంట్ని సర్జరీకి తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఆన్ ద డే బిఫోర్ సర్జరీ అండ్ ఈ పేషెంట్స్కి ప్రీ ఆపరేటివ్గా కిడ్నీ ఫంక్షన్ ఎలాగా ఉంది, లివర్ ఫంక్షన్ ఎలాగా ఉంది, పేషెంట్స్ ఏమైనా హార్ట్ ఫెయిల్యూర్ పైన ఉన్నారా, దానికి సంబంధించిన మెడికేషన్స్ ఏమైనా వాడుతున్నారా, దాన్ని కూడా ఆప్టిమైజ్ చేసుకొని పేషెంట్స్ని సర్జరీకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ముందే ప్లాన్ చేసుకొని తీసుకుంటున్నాం కాబట్టి. అండ్ ప్రీ ఆపరేటివ్గా ఆన్ ద డే బిఫోర్ సర్జరీ పేషెంట్ కార్డియాక్ సర్జరీ అంటే చాలా టెన్షన్కి గురవుతాడు. సో ఆ టెన్షన్ అనేది తగ్గించడానికి యాంజియోలైసిస్ ఇవ్వడము, ప్లస్ ఎర్లీ మార్నింగ్ ఇంకా అదర్ డ్రగ్స్ ఇవ్వడము, యాంజియోలైటిక్స్ ఇవ్వడము, అలాంటివన్నీ ఇచ్చిన తర్వాతే పేషెంట్ని కంప్లీట్గా ప్రిపేర్ చేసి తర్వాత మాత్రమే సర్జరీకి తీసుకుంటాము. ఇంకా సర్జరీకి ఆపరేషన్ థియేటర్కి వచ్చిన తర్వాత పేషెంట్ యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా డ్రగ్స్ ఇవ్వడము. నెక్స్ట్ పేషెంట్ మానిటరింగ్, కార్డియాక్ సర్జరీస్కి అడ్వాన్స్డ్ మానిటరింగ్ ఉంటుంది. సో అన్ని ఆర్టీరియల్ లైన్ ఉంటుంది, CVP లైన్ ఉంటుంది. డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ విత్ అడ్వాన్స్డ్ మానిటరింగే సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది పేషెంట్స్ని పేషెంట్ మెలకులో ఉన్నప్పుడే క్రిటికల్ కేసెస్కి ఆర్టరీలో ఒక లైన్, రక్తనాళాల్లో లైన్స్ పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అదంతా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లోనే తీసుకుంటాము. తర్వాత కంప్లీట్ అనస్థీషియా ఇస్తాము. ఇంట్రా ఆపరేటివ్గా కూడా అంతా అడ్వాన్స్డ్ మానిటరింగే ఉంటుంది. ఆర్టీరియల్ మానిటరింగ్, CVP మానిటరింగ్, టెంపరేచర్ మానిటరింగ్, ఇంకా కొన్నిసార్లు ఎకో కార్డియోగ్రామ్ ఇంట్రా ఆపరేటివ్లీ ఇవి కూడా ఉంటాయి. నెక్స్ట్ సర్జరీ అంతా అయిపోయిన తర్వాత పోస్ట్ ఆపరేటివ్గా మనము ICUకి అండర్ కంట్రోల్ కండిషన్ షిఫ్ట్ చేసుకుంటాము. పేషెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అలాంగ్ విత్ బయోకెమికల్ వాల్యూస్, క్లినికల్లీ అన్నీ ఫైన్ అనుకున్నప్పుడు మనం పేషెంట్ని వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీస్తాము. నెక్స్ట్ అంతకన్నా ముందు ఒకసారి ఎకో కార్డియోగ్రఫిక్గా చూసుకుంటాం పేషెంట్ ఈజ్ ఫైన్ ఆర్ నాట్, ఫర్ వాట్ డిసీజ్ వీ హ్యావ్ డన్ సర్జరీ, ఇట్ ఈస్ రెక్టిఫైడ్ ఆర్ నాట్, అదంతా చూసుకొని మాత్రమే పేషెంట్ వెంటిలేటర్ మీద నుంచి బయటికి తీసుకొస్తాము. దాని తర్వాత అన్ని అండర్ అసెప్టిక్ ప్రికాషన్స్ మాత్రమే చేస్తాము. పోస్ట్ ఆపరేటివ్గా అసెప్టిక్ ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్. దెన్ వన్స్ వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మెల్లిగా పేషెంట్ని ఆ లైన్స్ అన్ని రిమూవ్ చేసి ఆప్టిమైజ్ చేసుకుంటాం. నేను 5 years క్రితము కీమోథెరపీ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ ప్రాసెస్లో కీమోపోర్ట్ ఇన్సర్ట్ చేశారు. అది కీమోపోర్ట్ రిమూవల్ కోసం అని చెప్పి ఇక్కడికి వచ్చాను. నేను నా లైఫ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ ఐ కెన్ సే. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రొసీజరు, ఏ మెడికేషన్ ఇస్తారు, మీకు ఎంత టైం పడుతుంది రికవరీ అవ్వటానికి అన్నటువంటిది ప్రాపర్గా డాక్టర్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి పారామెడికల్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళందరూ కూడా ప్రాపర్గా అంత చెప్తారు, పేషెంట్కి చెప్తారు. అదే కాకుండా వేరే విధమైనటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్ కంటే నేను చెప్పగలుగుతానేమి అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్ అని చెప్పగలుగుతాను. పారామెడికల్ ఏవైతే కార్పొరేట్ హాస్పిటల్స్లో ఉన్నప్పుడు ఎవరిని కూడా బయట ఫ్యామిలీ మెంబర్స్ని కానీ అవుట్ సైడర్స్ని దే నెవర్ అలౌ, వాళ్ళకి ఈవెన్ వాళ్ళకి కూడా చెప్పరు ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తారు చేస్తారు అన్నట్టు. కానీ నా లైఫ్ ఎక్స్పీరియన్స్లో ఐఎమ్ నౌ 65 years of age. I have visited number of hospitals. కానీ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అయితే వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్ అండి. వన్ కెన్ గో వెరీ సేఫ్లీ. ఎందుకంటే నేను కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోగలుగుతాను. ఎందుకంటే నాకు మెడికల్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అబౌట్ 50 lakhs ఇన్సూరెన్స్ ఉంది నాకు. నేను అవన్నీ వదిలేసి ఈ హాస్పిటల్ రావటానికి గల కారణం ఏమి అని అంటే
వన్ ఆఫ్ ది ఇక్కడ ఉన్నటువంటి ట్రీట్మెంట్ కానీ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటాలిటీ ఆఫ్ ది స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ దట్ ఇస్ నంబర్ 1 అండి. నాకు ప్రొసీజర్ వాజ్ డన్ అరౌండ్ 9:45 ఇన్ ది మార్నింగ్, బట్ నో ఐఎమ్ రికవర్డ్ నౌ. ఆపరేషన్ 9:45 చేశారు. నో ఇట్ ఈస్ మేబీ అరౌండ్ 1:20 or 1:30 నౌ. ఐఎమ్ రికవర్డ్ నౌ. థ్యాంక్ యూ సార్. నిజంగానే చూస్తున్నాం కదా సిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్స్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కావచ్చు, అంటే ఆపరేషన్కి ముందు తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్, అనస్థీషియా, అదేవిధంగా హార్ట్ లంగ్ మిషన్ అనేటువంటి ఒక ఎక్విప్మెంట్, వీటన్నిటిని కూడగలుపుకొని ఒక హార్ట్ సర్జరీ కావచ్చు, అంటే బైపాస్ కావచ్చు, అంటే మిగతా న్యూరోకి సంబంధించినటువంటి సర్జరీలు, ఆపరేషన్ అన్నీ కూడా సక్సెస్ రేటు సిమ్స్ హాస్పిటల్ ఎక్కువ అనిపిస్తుంది. అంటే ఇతర ప్రాంతాలకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం కంటే కూడా మన రాయలసీమ ప్రజలకు కావచ్చు, అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి సిమ్స్ హాస్పిటల్లో సర్జరీ కావచ్చు, అంటే ఆపరేషన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్, అనుభవమైనటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నారని చెప్పి కూడా మన వైస్ ఛాన్సలర్, డైరెక్టర్ ఆఫ్ సిమ్స్ ఆర్వి కుమార్ గారు స్పష్టం